హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా బాబుకి హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ వీడియో తీయాలనుకున్నాను. అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళింది వీడియో తీయాలి అని అనుకున్నాను. కానీ అక్కడ అందరూ కొంచెం విచిత్రంగా చూస్తే నాకే ఏదోలా అనిపించింది. ఇంక అందుకే అలాగ చూపిస్తానని అనుకుంటాను. అక్కడ కూర్చున్న దగ్గర అయితే చాలా బాగుంది. చెట్టు ఉంది, చెట్టు పూజిస్తారనమాట ఇక్కడ. అదేది రాయి చెట్టు ఏదో అంటారు, మర్రి చెట్టు అంటారు కొంతమంది. ఆ చెట్టు పూజిస్తారన్నమాట. ఇది చూసారా, ఇది మార్కెట్ అనమాట. ఆ పక్కనే కాళికాదేవి గుడి ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళడమే మార్కెట్కి. అంటే కూరగాయలు ఇక్కడ ఏంటంటే డైలీ దొరుకుతాయి అన్నమాట. డైలీ మార్కెట్ ఇది, కానీ చిన్న మార్కెట్, అంత పెద్దది కాదు, నార్మల్గా ఉంటుంది. ఇంకా కూరగాయలు అన్నీ చవకగా ఉన్నాయి. 10 రూపాయల కేజీ, 15 రూపాయల కేజీ అలా ఉన్నాయన్నమాట. టమాటాలు అయితే 30 రూపాయల కేజీ ఉన్నాయి. అక్కడ చూసారా, అక్కడి నుంచి కొంచెం ముందు వరకే ఉందన్నమాట మార్కెట్లో. చికెన్ కూడా, ఇంకా చికెన్, చేపలు ఏవైనా సరే డైలీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఏదో అమ్మమ్మ ఎదురుని అలా అంటే బోర్ కొడుతుంది ఇంటి దగ్గర అనేసి ఇంకా అలాగ వస్తాము. కూరగాయలు కూడా లేవు కదా, ఎలాగో టైంపాస్ అవుతుంది వెళ్తా అనేసి ఇంకా అమ్మమ్మ ఎదురుని వచ్చాము. ఈ పక్కనైతే కూరగాయలు, ఆకుకూరలు కూడా దొరుకుతాయి. ఆకుకూరలు కూడా చాలా తక్కువ అన్నమాట. అక్కడ వైజాగ్లో ఏంటంటే చాలా 20 రూపాయలు పెట్టినా కానీ కూర రాదు. ఇక్కడ ఏంటంటే 20 రూపాయలకి పెద్ద పెద్ద కట్టలు అనమాట. 4-5 ఇస్తారు. ఎదురుగా కనబడుతుందా, ఎదురుగా ఉంది చికెన్ షాప్ అనమాట. ఎదురుగా చికెన్ షాప్ ఉంది. అటు నుంచి కొంచెం ముందుకు అటువైపు వెళ్తే చేపలు అవి దొరుకుతాయి అన్నమాట. సరే, మన